ఈరోజు కొంతమంది ఇక్కడ గాంధీ చౌక్లో అయితేనేమి, బస్ స్టాండ్లో అయితేనేమి, శ్రీనివాస్ నగర్లో, సంజీవనగర్ గేట్ దగ్గర, ఓల్డ్ టౌన్లో మొత్తము ఫ్లెక్సీలు కట్టి పోస్టర్లు అంటిస్తున్నారు. మేము వచ్చి చూస్తే దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింబలు, బీజేపీకి చెందిన సింబలు మరియు జనసేనకు సంబంధించిన సింబలు, ఈ మూడు పార్టీలు కలిసి ఏదో అన్యాయం చేస్తుందని, అక్రమాలు చేస్తుందని ఈ పోస్టర్లు కానీ ఫ్లెక్సీలు కానీ పెట్టి నంద్యాలలో పీస్ఫుల్గా ఉన్న నంద్యాలను, శాంతియుతంగా నంద్యాలను కొంతమంది దొంగలు ఈ దొంగతనంగా ఫ్లెక్సీలు కట్టి పోస్టర్లు కట్టి మత కలహాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అటువంటి వాళ్లకు ఖబర్దార్ అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నంద్యాలలో ముస్లిమ్స్, హిందువులు అందరూ కలిసి అన్నాదమ్ములు, మా క్రిస్టియన్లు అందరూ కలిసి అన్నాదమ్ములు, సోదరుల మాదిరి ఉన్నారు. ఈ దొంగతనంగా వచ్చి రాత్రిల పూట ఈ పోస్టర్లు అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నంద్యాలను మీకు రాజకీయం చేయాలనుకుంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి. కానీ ఇటువంటి తప్పుడు పనులు చేయడము, తప్పుడు కూతలు రాయడము ఇది పద్ధతి కాదు. మీరు రాజకీయంగా నిలబడాలంటే ఎలక్షన్లో నిలబడండి, పోటీ చేయండి, ప్రజలు నిర్ణయిస్తారు. ఈ దొంగతనంగా ఈ దొంగ బుద్ధులు మానుకోండి మీరన్నీ. ఇవి ఎప్పుడే కానీ ఇది మంచిది కాదు. నంద్యాల శాంతియుతంగా ప్రశాంతంగా ఉంది. నంద్యాలలో ముస్లిమ్స్, హిందూ సోదరులు, క్రిస్టియన్ సోదరులు అన్ని కులాల మతాల వాళ్ళు అన్నదమ్ముల మాదిరిగా ఉన్నారు. ఇటువంటి దాంట్లకు మీరు మీ రాజకీయాల కోసం వాడుకొని నంద్యాలను నాశనం చేయొద్దండి దయచేసి. ఇప్పుడు కూడా మీరు మానుకోకుంటే మీరు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. నంద్యాల ప్రజలు తీవ్ర పరిణామాలు ఉంటాయి. రేపు మా పార్టీ అధిష్టానం కూడా మేము ఈ విషయాలు, ఈ పోస్టర్లు, ఈ బ్యానర్లు పంపిస్తున్నాము. పార్టీ అధిష్టానం మేరకు రేపు తీసుకోబోయే నిర్ణయానికి ఫారూక్ గారు, తెలుగుదేశం నాయకులు అందరితో కలిసి చర్చించి దీని మీద మేము నిర్ణయం తీసుకుంటాము. ఈనాటి ఈ రాక్షస వైసీపీ ప్రభుత్వము కులాలు మతాలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళ పరిపాలన ఉంది. మొన్న మీటింగ్ లో పాకిస్తాన్, ఇండియా అన్నారు. వాళ్ళు మరి ఎక్కడున్నారో తెలియదు. ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఎవరున్నారో పాపం ఆ మాత్రం జ్ఞానం లేకుండా వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎలా కొనసాగుతున్నారో తెలీదు. ఇటువంటి విధ్వంసకాండకు వాళ్ళు దిగజారితే వాళ్ళకు కరెక్ట్ బుద్ధి చెప్తారు తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు కూడాను. ఇట్లాంటి దుశ్చర్యలు చేయకూడదు. నంద్యాలలో మా ఎన్ఎండి ఫరూక్ సార్ గారు అయితేనేమి, ఫిరోజ్ సార్ గారు అయితేనేమి మంచికి మారుపేరు. 40 సంవత్సరాల నుంచి వాళ్ళకి తెలిసే ఉంటుంది. అటువంటి వాళ్లతో, మంచి వాళ్లతో పెట్టుకుంటే అది ఎలా ఉంటుందనేది అది కూడా చూపిస్తాము. దయచేసి మరొక్కసారి కులాల మతాల కొట్లాటలు పెట్టకూడదు. నంద్యాలలో అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి వసుదైక కుటుంబం లాగా ఉంటున్నటువంటి మంచిది ప్రదేశం నంద్యాల. ఇటువంటి ఊర్లో వాళ్ళు దుశ్చర్యలకు పాల్పడకూడదని నంద్యాలలో ఉండేటువంటి వైసీపీ నాయకులకు మరీ తెలియజేస్తున్నాం. మేము ఈ రోజు మా ఫిరోజ్ సారు, ఫరూక్ సార్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాము. రాత్రి జరిగిన దుస్సంఘటన మరొకసారి జరిగితే దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది నంద్యాల ఉండేటువంటి వైసీపీ నాయకులు. విషయానికి మన వైసీపీ వాళ్ళు చేసినటువంటి అరాచక శక్తులను వాళ్ళు చేయడానికి అంతా వాళ్ళు వాల్ పోస్టర్లు మొత్తం టౌన్ అంతా కనిపించడం జరిగింది. తర్వాత మేము మొత్తం మా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళంతా ఏకమై వీటివన్నిటిని తీసేయడం, తర్వాత వంటన్ సిఐ గారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఎస్పీ గారిని కలిసి కూడా వారికి మెమోరాండం ఇవ్వడం కూడా జరిగింది. ఆయన మాకు ఒక హామీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఏమంటే ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి అరాచకాల శక్తులు నేను ముందుకు రానియను, తప్పకుండా అన్ని పోలీస్ స్టేషన్లకు ఇన్ఫామ్ చేస్తాను. సిఐ గారికి, ఎస్ఐ గారికి అందరికీ కూడా పెట్రోలింగ్ పెట్టి ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా చూసే బాధ్యత నాదని హామీ ఇవ్వడం కూడా జరిగింది. వారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వైసీపీ ప్రభుత్వము అరాచకాలకు నిదర్శనంగా, ఇంకా మా కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ అరాచకంగా కొన్ని ఫ్లెక్సీలు తయారు చేసి కులాలను మతాలను రెచ్చగొట్టే విధంగా, చీకటి ప్రభుత్వం కాబట్టి రాత్రిపూట్ల ఏదో ఎవరు చూడరని చెప్పి దొంగల మాదిరి ఏవో కొన్ని ఫ్లెక్సీలు నంద్యాల టౌన్లో తరచు ఫ్లెక్సీలు తయారు చేసి వాళ్ళు
మొత్తం టౌన్ మొత్తం దానిని స్ప్రెడ్ చేసి కనిపించడం జరిగింది. అదే సమయంలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు వారిని చూసి అడ్డుకోవడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు కనిపించేటప్పుడే పట్టుకొని వాళ్ళను వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళని అడిగితే మాకు తెలియదు, మేము ఏదో కాంట్రాక్ట్ తీసుకున్నాం కరిపించడానికి, ఇది వైసీపీ నాయకులు చెప్తే మేము చేసినామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు దాని మీద ఇటువంటి నంద్యాల పట్టణం చాలా ప్రశాంతంగా ఎటువంటి గలాటలు లేకుండా ఉండే ప్రశాంతమైన వాతావరణం ఉండే పట్టణం ఇది. ఇలాంటి చోట్ల ఇలాంటి మతాలను రెచ్చగొట్టే విధంగా ఇటువంటి చర్యలు చేయడము వైసీపీ ప్రభుత్వం యొక్క ఏమైనా చర్య ఇది. కాబట్టి ఇటువంటివి ఇక ముందు జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ మా తెలుగుదేశం జనసేన కూటమి ఏదైతే ఉందో సామరస్యంగా వెళ్ళాలని చెప్పి ఈరోజు మాకు ఎస్పీ గారి మీద నమ్మకం ఉంది. ఇటువంటివి ముందు మేము జరగకుండా అడ్డుకుంటామని ఆయన భరోసా కల్పించడం జరిగింది. కాబట్టి ఎలక్షన్స్ జరిగే వరకు ప్రశాంతమైన వాతావరణంలో గెలుపు ఓటములు అనేటివి అందరికీ సహజము. మీరు 5 ఏళ్ల పాలన నుంచి చూస్తూ ఉన్నాం. మేము ఓడిపోయినప్పుడు మేము మానవతా రీతిలోనే మేము చేసుకుంటున్నాం తప్ప ఎక్కడ కూడా ఇటువంటి చర్యలు చేయలేదు. కాబట్టి ఏదైనా కూడా ప్రజలు అంతిమ తీర్పు ఇచ్చే వరకు ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరిగే వరకు ఈ యొక్క 175 నియోజకవర్గాలను పెట్టాలని చెప్పి వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇంకోసారి ఇటువంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.